ప్రభాస్ బాగున్నారు. సాంగ్స్ వర్త చాలా మంది డిసప్పాయింట్స్ అయిన బీజిఎం వల్ల ఒక 20% లేవచ్చు సినిమా అంతే. హాస్పిటల్ సీన్ ఎలా సెట్ అవ్వలేదా? బాగా మారుతి గారు మరి అడ్రస్ చెప్పారు కదా, ఓకే అయిందా? వెళ్ళాలనుకుంటా. సో ఓవరాల్గా బిల్ యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోలేదు అనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికార్డ్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు, హర్రర్ కామెడీ ట్రై చేశారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు. కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పుడే రాదు, ఎందుకంటే పార్ట్ 1 ఇట్ రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్ లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. ఫ్యాన్స్ కి నచ్చదు. ఇప్పుడు ఓజీ ఉందన్న, ఓజీ వరకు సినిమాలో పెద్ద స్టోరీ లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూశారు, ఒక స్టైలిష్ గా చూసారని చెప్పి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు, ఇండియన్స్ కానీ గర్వం చెప్పుకుంటారు. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ చేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది. బట్ ఎందుకో సెకండ్ హాఫ్ మొత్తం మారుతి కన్ఫ్యూజ్ అయ్యాడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. అయితే ఏం తీయాలనుకున్నది మిస్ అయిందంటారా? జనాలకు అర్థం కాలేదు. చాలా వరకు మనకి 1 సీన్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడ ఎలా జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు, అదే కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా ఉంటుంది. చాలా వరకు అర్థం కాదు. హాస్పిటల్ సీన్స్ అవన్నీ బాగా చేశారని చెప్తున్నారు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే అదే హాస్పిటల్ సీన్, ఎమోషన్ సీన్ ఒకటి. మనకి బాహుబలిలో కూడా అంత లెవెల్ ఎమోషన్స్ అయితే పడలేదు, ఆ లెవెల్ పడలేదు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏదైనా పడాల్సింది సెకండ్ హాఫ్ వరకు. ఎండింగ్ కూడా ఇంకొంచెం గ్రేట్ ఎండింగ్ ఇవ్వాల్సింది. ఎందుకో సడన్ గా క్లోజ్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా ఏదో ఒక హీరో ఇంట్రాక్షన్ సాంగ్ పెట్టేయాలి, లేదంటే ఆయన కామెడీ టైమింగ్ వాడుకోవాలని తప్ప ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్టివిటీ కానీ, లేదంటే ఒక మంచి హీరో ఎలివేషన్స్ కానీ, లేదంటే ఒక తాత అదే నానమ్మకి మనవడికి వచ్చే మంచి ఎమోషనల్ సీన్స్ కానీ ఇంకొంచెం మీద యాడ్ చేయాల్సింది. అవి చాలా మిస్ అనిపించింది. ఆ ఎమోషనల్ అయితే మిస్ అయింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే మీరు అన్నట్టు ఎమోషన్స్ ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో అదొకటి, ఆయన కామెడీ టైం, అది తప్ప పెద్ద సినిమాలు ఏం లేదు. ఈ సంక్రాంతికి ఎంత మంచి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి 100% మెగాస్టార్ అంటే బాసు ఏం యాక్టింగ్ చేసిరా ప్రభాస్. గుడి దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినా భయ్యా మారుతి. నాకైతే భయ్యా ఒకప్పుడు బుజ్జిగాడు, ఒకప్పుడు మున్న, ఒకప్పుడు మిర్చి, మళ్ళా రీబ్యాక్ ఇచ్చిండు మా ప్రభాస్ అన్న. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రీబ్యాక్ ఇస్తే నాకు అది అనిపించింది నా. ఇంకొకటి అన్న, మెయిన్గా మాత్రం మన కలికిలో సలార ఒక అమ్మ ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తుంది. కానీ దీంట్లో 1, 2, 3 హీరోయిన్లు భయ్యా. వామ్మో, 3 హీరోయిన్తో 10 నిమిషాలు ఒకసారి ఒక హీరోయిన్, 10 నిమిషాలు ఒకసారి హీరోయిన్. ఆ హీరోయిన్తో రొమాంటిక్. నేనైతే ప్రభాస్ని మళ్ళీ ఎప్పుడో లవర్ బాయ్గా, ఒక క్యూట్ బాయ్గా, ఒక రొమాంటిక్ బాయ్ చూడాలనుకున్నా. కానీ సినిమా నాకు ఫుల్ఫిల్ అయిపోయిందన్న. చాలా బాగుంది. మారుతి గారు మీరు ప్రభాస్ని చూపించిన విధానం నాకే మస్తు నచ్చిందన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 3 hours మా ప్రభాస్ అన్న పడ్డాడు. చాలా బాగుంది. మెయిన్గా మాత్రం భయ్యా క్రొకడైల్ సీన్ భయ్యా, ఆ ముసల్ని ఇలా పట్టుకుని నాకు దెంగుతాడు. అమ్మ ఆ ఒక్క సీన్కి టికెట్ పెట్టుకోవచ్చు భయ్యా. సాంగ్స్కి సాంగ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ హర్రర్ భయ్యా. కాంచనా, మసూదా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటికి మించింది బ్రో హర్రర్. అంటే ఎక్స్పెక్ట్ చేయరు, కొన్ని సీన్లు ఎక్స్పెక్ట్ చేయరు. మెయిన్గా ఏంటంటే తప్పే చెప్పాలి. కానీ మారుతి గారు ఒక రెబల్ స్టార్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో చేసిన భయ్యా. అది మాత్రం అసలు నేను ఇప్పుడు పాజిటివ్ చెప్తే రాదు, కానీ చెప్పిన స్లో అయింది. చూసుకుంటే బాగుండు, ఇంకా వాడుకుంటే బాగుండు. ఇక కామెడీ మాత్రం మన డార్లింగ్ అనుకుంటా టైమింగ్ అంటే ఆ మల్లిక మోహన్ ఆమె లవ్ బెట్లు అనా అంటే గ్రాఫిక్స్ చిన్న మిస్టేక్ ఉన్నాయన్న. ఆ మిస్టేక్ అంతే. కానీ మెయిన్గా మాత్రం సినిమాకి వస్తాయన్నా ఓకే భయ ఒకటే చెప్తా. రాజా సాబ్ సినిమాకి వస్తే మీరు ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టి ఒకటే చెప్తా. కామెడీ కావాలా కామెడీ ఇస్తారు, ఎంటర్టైన్మెంట్ కావాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, రొమాంటిక్ కావాలా రొమాంటిక్ ఇస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తారు. మెయిన్ కామెడీ అంటే కొన్ని బాగానే మనం అర్థం చేసుకోవాలి ఉంటుంది. కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవద్దు, ఎంజాయ్ చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ మూవీ రాజా సాబ్.